తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే 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 పాపికి తరుణమిదే నీ ఆయువును ఆలోచించుము నీ బ్రతుకును ఆలోచించుము నీ ఆయువును ఆలోచించుము నీ బ్రతుకును ఆలోచించుము నీ పాప ఫలితమెప్పుడు బహు భయంకర నరకమయా నీ పాప ఫలితమెప్పుడు బహు భయంకర నరకమయా తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే నీ కొరకై శ్రీ యేసు ఆ సిలువలో బలియాయెను నీ కొరకై శ్రీ యేసు ఆ సిలువలో బలియాయెను నీ రక్షణ కోరి సదా సువార్తను వినిపించెను నీ రక్షణ కోరి సదా సువార్తను వినిపించెను తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే ప్రభు యేసుని రక్తములో పరిశుద్ధుడవై ధరలో ప్రభు యేసుని రక్తములో పరిశుద్ధుడవై ధరలో పరమానందమునందన్ త్వరపడిరా ప్రార్థింపన్ పరమానందమునందన్ త్వరపడిరా ప్రార్థింపన్ తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు పాపికి తరుణమిదే. ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. భక్తి జీవితంలో మనము జీవించవలసిన మన జీవన విధానమంతా కూడా దేవునికి దేవుని వాక్యానికి తగినట్లుగా అనుగుణంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సంగతిని మనం మరిచిపోకూడదు. ఇది ఒక మార్గం. అంటే భక్తి అనేటువంటిది ఒక మార్గమై ఉంది. అదొక త్రోవ, అదొక దారి. మార్గము, త్రోవ, దారి ఇవన్నీ కూడా పర్యాయ పదాలే. మార్గం అని అనగానే అది ఒక పోలిక పదం అన్నమాట. భక్తి మార్గం అంటే భక్తి యొక్క జీవన శైలి అని, భక్తితో కూడిన జీవన విధానం అని అర్థం.
ఈ మూడింటిని కలిపి చూడగా అర్థమయ్యేది ఒకే ఒకటి: పద్ధతి, క్రమము, విధానము అనే సంగతి మార్గం లేక త్రోవ లేక దారి అనే మాట ద్వారా మనకు అర్థమవుతుంది. బైబిల్ గ్రంథంలో కూడా ఇలాగే చెప్పబడింది. మార్గము అంటే ఏమిటి, త్రోవ అంటే ఏమిటి అని. చిన్న ఉదాహరణ, 1-2 వచనాలు నేను మీకు గుర్తు చేస్తాను. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనమునందు సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొనిరి అనే మాట కనిపిస్తుంది. తమ మార్గములు అనగా తమ జీవిత విధానమును, తమ జీవన పద్ధతిని, క్రమమును చెడిపివేసుకొనిరి అంటే పాడైపోయారు, చెడిపోయారు అని అర్థం. అట్లాగే త్రోవ అనే మాట కూడా అర్థం ఏంటంటే, నిర్గమకాండం 18వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన మాట, నీవు నడవవలసిన త్రోవ అని చెప్పబడింది. వెనువెంటనే నీవు చేయవలసిన కార్యములు అని వ్రాయబడి ఉంది. అంటే త్రోవ అనగా కార్యం, త్రోవ అనగా జీవిత విధానం, ఒక వ్యక్తి యొక్క జీవన పద్ధతి, క్రమం అని మనకు అర్థమవుతుంది. మరొకటి దారి అనే మాటను కూడా మనం చూడగలుగుతాం. దారి అని అనగా కూడా అదే మాట కనిపిస్తుంది. కీర్తన గ్రంథం 14వ కీర్తన 3వ వచనంలో దారి తొలగి అని కనిపిస్తుంది. దారి తొలగి అనగా జీవన క్రమమును తప్పిపోయి బొత్తిగా చెడిపోయి ఉన్నారు అనే మాట ఉపయోగించబడింది. ఎట్టకేలకు ఈ మూడింటిని చూడగా మార్గము, త్రోవ, దారి ఇదంతా కూడా ఒకటే భావాన్ని మనకు సూచిస్తూ ఉంది. ప్రియులారా, భక్తి అన్నటువంటిది ఒక మార్గం అని మనం చెప్పుకున్నాం. అంటే మనుషులు వివిధ మార్గాలను అనుసరిస్తూ ఉంటారు, కానీ ఆ మార్గాల్లో భక్తి అన్నటువంటిది ఒక మార్గం అని మనం గుర్తుంచుకోవాలి. ఇది జీవన విధానం. ఇదే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని, అతని గుణాన్ని మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. భక్తిని అనేక మంది తమ జీవితంలో ఒక భాగం చేసుకున్నారు, కానీ చాలా కొద్ది మంది మాత్రమే తాము జీవితమంతా భక్తితో బ్రతికే వాళ్ళు ఉన్నారు. చాలామంది భక్తిని తమ జీవితంలో ఒక భాగం చేసుకున్నారు, కానీ చాలా కొద్ది మంది మాత్రమే భక్తిని, అనేక మంది భక్తిని తమ జీవితంలో ఒక భాగంగా చేసుకున్నారు, కానీ కొద్దిమంది మాత్రమే జీవితాన్నంతటిని కూడా భక్తిమయంగా మార్చేశారు. అంటే కొందరు తమ జీవితంలో మిగతా విషయాలతో పాటు భక్తి కూడా ఒకటి అన్నట్లుగా బ్రతుకుతున్నారు. అంటే ఇదేదో ఉదయం లేవగానే దేవుడా తండ్రి నీకు స్తోత్రం అని చెప్పుకోవటం, లేక ఏదైనా కార్యక్రమాలకు మాత్రమే భక్తిని అన్వయింపజేసుకోవటం, లేకుంటే కార్యక్రమాలకు మాత్రమే భక్తిని ప్రదర్శించడం అన్నటువంటిది అలవాటైంది. మరికొంతమంది తమ జీవన విధానములో అడుగడుగున భక్తిని ప్రదర్శించుచు భక్తే తమను డామినేట్ చేస్తున్నట్లుగా వారు జీవించగలుగుతూ ఉన్నారు. ఇది ప్రధానమైనటువంటి విషయం. భక్తిని తమ జీవితంలో భాగం చేసుకోవడం కాదు, తమ జీవితాన్ని భక్తికి అప్పగించడం అన్నటువంటిది అది ప్రధానమైన విషయం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, సోదరి సోదరులారా, ఈ సమయమందు మనము ఇట్టి త్రోవలో నడిచిన వారిని, ఇట్టి జీవన విధానాన్ని కలిగిన వారిని దేవుని గ్రంథంలో నుండి వారి జీవిత విధానాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఒక వ్యక్తి యొక్క జీవితం అయితే భక్తి మార్గం అయినా అయి ఉంటుంది సంపూర్ణంగా. వారు తమ జీవితాన్ని భక్తికి అప్పగించుకొని ఉంటారు. రెండవది, కొంతమంది భక్తిని తమ జీవితంలో ఒక భాగంగా మాత్రమే చేసుకొని ఉంటారు. మూడవదిగా, మరికొంతమంది తమ జీవితంలో అసలు తమకు భక్తికి సంబంధం లేనట్టుగా బ్రతుకుతూ ఉంటారు. ఏదేమైతేనేమి, కేవలం తమ జీవితాన్ని భక్తికి అప్పగించిన వారి వలన మాత్రమే మనం ఏమైనా నేర్చుకొనగలము, మనము క్షేమాన్ని పొందగలం.
అట్లు కాకపోతే ఇంకెవరి వలన కూడా మనం మాదిరిని పొందలేం, వారి జీవితాల్లో మాదిరిని చూడలేం. నామకార్థ భక్తిని అనుసరించే వారు ఉన్నారు, వారి జీవితంలో మనకి ఏది మాదిరి కనిపించదు. అసలు భక్తి లేని వారు ఉన్నారు, వారిని మనం పరిగణలోనికి తీసుకునవలసిన అవసరం కూడా లేనే లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రియులారా, దేవుని గ్రంథం మనకు సెలవిచ్చేది ఏమిటంటే, భక్తి కలిగిన వారిని, వారి జీవన విధానాన్ని అనుసరించమని దైవ గ్రంథం మనకు స్పష్టం చేస్తుంది. నేను మీకు ఒక మాటను చదువుతాను. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో వ్రాయబడిన ఒక మాటను నేను మీ కొరకు చదువుతాను. 17వ వచనం, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడండి అని వ్రాయబడింది. మేము మీకు మాదిరి కాబట్టి మమ్మను పోలి నడుచుకొనండి, మా బోటి వారిని గురిపెట్టి చూడండి, వారిని కూడా చూచి మాదిరిని మీరు అనుసరించండి అని దేవుని గ్రంథము స్పష్టం చేస్తుంది. మంచిది, దేవునికి స్తోత్రం. అయితే చెడ్డ జీవితాన్ని జీవించిన వారు కూడా ఉన్నారు. వారు కూడా మనకు ఒక విషయంలో మాదిరి. అదేమిటి అంటే, మనం ఇలాగున జీవించకూడదు అని. కొందరిని మనం ఇలాగ జీవించాలి అని వారు మనకు మాదిరిగా కనిపిస్తారు. మరికొందరు మనం ఇలాగ జీవించకూడదు అని వారు మనకు హెచ్చరికగా కనిపిస్తారు. కాబట్టి ఎవరి జీవితంలో నుంచి అయినా కానీ మనం పాజిటివ్ లెసన్స్ అండ్ నెగటివ్ లెసన్స్, ప్రతికూల పాఠాలు, అనుకూల పాఠాలు మనము వారి జీవితాల నుండి తప్పనిసరిగా నేర్చుకొనగలం. ఈనాడు దేవుని వాక్యంలో నుండి మనము అట్టి కొందరిని, వారి జీవితాలను ధ్యానము చేయాలని తలంచుచు ఉన్నాను. యూదా పత్రిక ఉండేది ఒకటే ఒక అధ్యాయం, అందులో 11వ వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తి, కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి అని వ్రాయబడి ఉంది. ఈ మాటలు అర్థమవుతున్నాయి కదూ. మొదటిగా కయ్యను మార్గం, రెండవది బిలాము త్రోవ, మూడవది కోరహు తిరస్కారం అని వ్రాయబడి ఉంది. ఈ సమయమునందు కయ్యను మార్గము గూర్చి మనము ఆలోచన చేద్దాం. ఈ భక్తి జీవితంలో ధర్మ సందేహాలు కొన్ని ఉంటాయి, దైవ సందేహాలు కొన్ని ఉంటాయి, దైవ సందేశాలు మరికొన్ని ఉంటాయి. ఈ మాట అర్థమవుతుంది కదూ. భక్తి జీవితంలో మనం దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండగా, లేక అనుదిన దైనందిన జీవితంలో కొన్ని ఇవి ఎలాగూ, లేక ఇది చేయవచ్చునా చేయకూడదా అనే ధర్మ సందేహాలు కొన్ని కనిపిస్తాయి భక్తి త్రోవలో ఉన్నవారికి. రెండవది, దైవ గ్రంథాన్ని చదువుతూ ఉండగా వారికి కొన్ని సందేహాలు కనిపిస్తాయి దేవుని గూర్చి, దైవ సంబంధమైన విషయాలను గూర్చి. మూడవదిగా దైవ సందేశాలు అనగా దేవుడు అనుగ్రహించేటువంటి వాక్యము, పాఠములు, నేర్చుకునవలసిన జీవన పద్ధతులు, క్రమము, ఈ మూడింటిని భక్తి జీవితంలో మనము చూడగలుగుతాం. మొదటిది ధర్మ సందేహం, రెండవది దైవ సందేహం, మూడవది దైవ సందేశం. ఈ మూడింటిని మనం చూడగలుగుతాం. అయితే ఇప్పుడు మూడవ దానిలో మనం ఉన్నాం, అనగా దైవ సందేశము ద్వారా దేవుడు తన గ్రంథంలో వ్రాయించినటువంటి వ్యక్తుల ద్వారా మనల్ని మనము పరిశీలించుకునవలసినటువంటి విషయాన్ని గూర్చి దైవ గ్రంథము మనకు స్పష్టం చేస్తుంది. ఈ సమయమునందు మనము కయ్యను జీవితమును గూర్చి యూదా పత్రిక 11వ వచనంలో చదివిన మార్గం, కయ్యను నడిచిన మార్గం అనే విషయమును గూర్చి ఆలోచన చేద్దాం. మార్గం అనగానే జీవిత పద్ధతి, క్రమము, విధానము అని మనం విన్నాం. కయ్యను నడిచిన మార్గం అనగా కయ్యను జీవితం, కయ్యను జీవిత పద్ధతి, దానిని గురించి మనం ఆలోచన చేద్దాం. మొదటిగా
అతని జీవిత పద్ధతిని, అతని మార్గమును గూర్చి ఆలోచన చేయగా ఆదికాండము 4వ అధ్యాయములో వ్రాయబడిన మాటలను మనము చదువుకొనవలసి ఉంది. 5వ వచనం, కయీనును అతని అర్పణమును ఆయన లక్ష్య పెట్టలేదు అని వ్రాయబడి ఉంది. దేవుడు తన గ్రంథమందు వ్రాయించిన ఈ మాటలను మనం చూడగా కయీను జీవితంలో మనకు కనిపించేటువంటి అతని మార్గం మొట్టమొదటిగా దేవునికి అర్పణను అర్పించిన మార్గం కనిపిస్తూ ఉంది. అతని జీవిత విధానం దేవునికి అర్పణను తీసుకొని వచ్చాడు, కానీ అది అంగీకరించబడని అర్పణ. అంగీకరించబడే అర్పణ, అంగీకరించబడని అర్పణ రెండు కూడా ఒకే చోట వ్రాయబడి ఉన్నాయి. దేవుడు అర్పణను అంగీకరించకపోవడానికి కారణం ఏమిటి? అసలు అర్పణను దేవునికి తీసుకొని వెళ్ళాలి అనే ఆలోచన మనిషికి ఎలా కలిగింది? ఒకవేళ అది తమ తల్లిదండ్రుల ప్రేరణ కావచ్చు, వారు చెప్పి ఉండగా ఈ ఇద్దరు దాన్ని అనుసరించి ఉండవచ్చు, లేక తమ హృదయంలో పుట్టింది కావచ్చు. దైవ సంబంధమైన ప్రతి కార్యం కూడా అది హృదయజనితమే. దశమ భాగం దేవునికి ఇవ్వాలి అన్నటువంటిది ధర్మశాస్త్రం అబ్రహామునకు బోధించలేదు, తన హృదయంలో పుట్టినటువంటి ప్రేరణ అది. కాబట్టి దైవ సంబంధమైనటువంటి ప్రతి కార్యము కూడా అది హృదయజనితం అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దేవునితో సంబంధాన్ని కలిగి ఉండునట్లుగా మనిషిని దేవుడు సృష్టించాడు. కాబట్టి ఈ మనిషిలో మనస్సాక్షి ఒకటి ఉంది, అది దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ప్రియులారా, తల్లిదండ్రుల యొక్క ప్రేరణ కావచ్చు, మనసాక్షి యొక్క బోధ కావచ్చు, ఏది ఏమైతేనే వారిరువురు కూడా అన్నదమ్ములు దేవునికి అర్పణను తీసుకొని వచ్చారు. ఒకటి అంగీకరించబడిన అర్పణ, రెండవది అంగీకరింపబడని అర్పణ. ఈ రెండు సంగతులు మనం చూడగలుగుతున్నాం. ఎందుకు దేవుడు ఒకరి దాన్ని అంగీకరించాడు, మరి ఒకరి దాన్ని దేవుడు ఎందుకు అంగీకరించలేదు అని అనగా, అనేక మంది పండితులైన వారు, పెద్దలైన వారు కయీను అర్పణలో రక్తం లేదు, అందుకు దేవుడు దాన్ని అంగీకరించలేదు అని అన్నారు. అది కూడా కారణమే. ఎందుకంటే వారు అర్పించడం అన్నటువంటిది దేవునికి కొదువై తక్కువై కాదు. వారు ప్రథమంగా తమ పాప క్షమాపణ కోసం, రెండవదిగా దేవుణ్ణి సంతోష పెట్టడం కోసం అర్పించాలి. ఎందుకంటే ఈ అర్పణలను గూర్చి ఏమీ చెప్పబడని కాలమునందు ఈ అర్పణలు అంగీకరించబడ్డాయి. అర్పణలను గూర్చి దేవుడు సంగతులను ఆయన తెలియజేశాడు. ఏమిటి ఆ సంగతులు అనగా, అవి లేవియ కాండమునందు మనం చూడగలుగుతాం. పస్కాను గూర్చిన బలి అది నిర్గమకాండం 12వ అధ్యాయమునందు మనం చూడగలుగుతాం. అంటే ఈ విధంగా దేవుడు తన నోటి మాట ద్వారా అర్పణను గూర్చి ఏమి చెప్పబడని కాలమునందు ఆ ఇరువురు దేవునికి అర్పణను తీసుకొని వచ్చారు కదా. అసలు దేవుని ప్రేరణ అంటూ లేకపోతే, లేక తల్లిదండ్రులు దేవుని క్రమమును గూర్చి వారికి చెప్పకపోతే వారు అర్పణను తీసుకొని వచ్చేవారు కాదు. కయీను దేవునికి అర్పణను తీసుకొని వచ్చినాడు తనకు పండిన దాంట్లో నుంచి. కానీ అదే సమయమునందు అతని అర్పణలో రక్తం లేదన్న మాట కూడా వాస్తవమే. అనేక మంది సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే, పండితులైన వారు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం ప్రకారంగా, హెబేలు విశ్వాసమును బట్టి కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించెను. కాబట్టి కయీను బలిలో విశ్వాసం లేదు, హెబేలు బలిలో విశ్వాసం ఉంది. కయీను బలిలో రక్తం లేదు, హెబేలు బలిలో రక్తం ఉంది. ఇది మనం గ్రహించవలసినటువంటి విషయం. ప్రియులారా, విశ్వాసం అన్నటువంటిది ప్రాథమికమైనటువంటి విషయమే. ఎస్, దేవునికి అర్పించడంలో విశ్వాసం అన్నటువంటిది అవసరం. కానీ అదే సమయం నందు రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలగదు. కాబట్టి ఏదైనా తోటలో తమ పాపక్షమాపణ కొరకై జరిగినది ఏమిటో ఆ తల్లిదండ్రులకు తెలుసు. దేవునికి ధాన్యమును అర్పించవలసినటువంటి విషయాన్ని గురించి కూడా
దైవ గ్రంథం చెబుతూ ఉంది, ధాన్యం తిరస్కరించబడింది కానే కాదు. ధాన్యాన్ని కూడా మీరు తీసుకొని వచ్చినప్పుడు మీరు చేయవలసిన విధి ఇది అని లేవియకాండం సెలవిస్తుంది అర్పణల విషయంలో. కానీ అదే సమయమునందు ధాన్యం నైవేద్యమే కానీ పాపక్షమాపణ కోసం అర్పించబడేది మాత్రం కాదు. పాపక్షమాపణ కావాలంటే రక్తం చిందించబట్టనేటువంటిది తప్పనిసరైనటువంటి విషయం. హేబెలు దైవ సంబంధమైనటువంటి విధిని ప్రక్కన పెట్టి తనకు నచ్చిన దాన్ని తీసుకుని వచ్చాడు. తన తమ్ముడిని అడగటం నామోషి అనుకున్నాడేమో, అది తీసుకుని వచ్చి దేవునికి అర్పించటం తగదనుకున్నాడేమో. తన మనస్సు ప్రేరేపించిన దాన్ని తీసుకుని వచ్చాడు. తాను పండించిన దానిని అనే దానికంటే మించి తన మనస్సు ప్రేరేపించిన దాన్ని తీసుకొని వచ్చాడు. అలాగున దేవునికి అర్పించడానికి అతడు ఇష్టపడ్డాడు. దేవుని వాక్యం చెబుతుంది, యెహోవా అతని అర్పణను అంగీకరించలేదు అని. ప్రియులారా, సోదరి సోదరులారా, ఒక మాటని ఇలాగున మనం గుర్తుంచుకోవాలి. దైవ సంబంధమైన విషయం అని అనగానే దాని అర్థం ఏంటంటే నీ చిత్తం కానీ నీ పెత్తనం కానీ ఏమి ఉండకూడదు. దైవ సంబంధమైన విషయం అని అనగానే నీ చిత్తము కానీ నీ పెత్తనం కానీ ఏమి ఉండకూడదు. నీవు దేవుని చిత్తానికి లోబడాలి, దేవుని పెత్తనానికి లోబడాలి. అప్పుడు మాత్రమే దైవ మార్గం నీకు పనికొస్తుంది. నీ చిత్తం కొంత, దేవుడి చిత్తం కొంత, నీ పెత్తనం కొంత, దేవుడి పెత్తనం కొంత భక్తిని ఎన్నడూ కూడా సఫలం చేయలేదు అని గుర్తుంచుకోవాలి. అందుకే భక్తి మార్గంలో రాణించినటువంటి వారు, భక్తి మార్గంలో ఉత్తీర్ణులైన వారందరూ కూడా వారు దేవుని చిత్తమునకు లోబడిన వారే అనే విషయాన్ని మనసున ఉంచుకుంటే మనం కూడా భక్తి జీవితంలో శ్రేష్ఠులం కాగలుగుతాం. కయ్యను తన త్రోవలో ప్రయాణం చేశాడు, కానీ దేవుని త్రోవ అని దానికి అడ్రస్ పెట్టాడు. కానే కాదు, మనము భక్తి మార్గాన్ని అనుసరించుచు దేవుని మార్గం అని పేరు పెట్టబడిన దానిని మనం అనుసరిస్తూ ఉంటే అందులో దేవుని చిత్తం మాత్రమే నెరవేర్చబడాలి అనే సంగతిని మనం మరిచిపోకూడదు. గనుక ప్రియులారా, సోదరి సోదరులారా, మనము దేవునికి ఇష్టంగా జీవించాలి అంటే అర్పణలో లేదా భక్తి మార్గంలో మన చిత్తం కాదు, దేవుని చిత్తమే నెరవేర్చబడాలి. ఇతడు దేవునికి ఇవ్వాలంటే ఇవ్వాలి అనే ధోరణితో తీసుకొచ్చినాడు. ఇప్పుడు కూడా అదే కదా, ప్రార్థనకు వెళ్ళాలంటే వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఉండాలంటే ఉండాలి, ఇవ్వాలంటే ఇవ్వాలి. ఇందులో హృదయము భక్తితో సహకరించదు. అందుకే ఇంతకుముందు ఒక మాట చెప్పుకున్నాం, అనేక మంది భక్తిని తమ జీవితంలో ఒక భాగం చేసుకున్నారు, కానీ జీవితం అంటే భక్తే అనే సంగతిని మర్చిపోయారు. దైవ సంబంధమైనటువంటి ఈ మార్గంలోనికి తమను తాము సమర్పించుకున్నటువంటి వారు భక్తిని సంపూర్ణ జీవిత గుణంగా, లక్షణంగా అలవాటు చేసుకోవాలి. కానీ భక్తిని భక్తి జీవితంలో ఒక దినుసుగా మాత్రం ఉపయోగించడానికి వీల్లేదు. అందుకోసమే అనేక మంది భక్తి జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కంటే మించి సొంత చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నారు. ఇదే కదా భక్తి జీవితంలో అసంతృప్తికి కారణం, దేవునికి అయిష్టులుగా బ్రతకడానికి కారణం, మన అర్పణలు అంగీకరించబడకపోవడానికి కారణం, మనం దేవునికి ఇష్టలుగా ఉండకపోవడానికి కారణం, దేవుడి మార్గంలో కూడా సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవటం. అదే కయ్యను త్రోవ, అది కయ్యను మార్గం అని దేవుని వాక్యం బహు స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. కనుక ప్రియులారా, దేవుని మార్గాన్ని అనుసరించు సొంత మార్గం నుంచి మనము దారి తొలగాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే సొంత మార్గం వెళితే వెళ్ళొచ్చు, కానీ దేవుని మార్గంలో సొంత మార్గాన్ని అనుసరించడమే కయ్యను మార్గం అనే సంగతిని జ్ఞాపకం చేసుకొని దానికి దూరంగా జీవించాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం. కయ్యను అర్పణలో రక్త తర్పణ లేదు, రక్తం చిందించండి పాపక్షమాపణ లేదు. కనుకనే పరమాత్ముడు భూమి మీదకి యేసు నామధారిగా దిగివచ్చి పాపాత్ములమైన మన నిమిత్తమై శిలువలో తన ప్రాణం పెట్టాడు. ఆయన పవిత్ర రక్తం వలన మనకు పాపక్షమాపణ శుద్ధి కలుగుతుంది.
నిత్యమైన సత్యమైన దారిలోనికి ప్రవేశించడానికి యేసుక్రీస్తు అనే నామం అది మాత్రమే యోగ్యమైనది, తగినది. ఇట్టి శ్రేష్టమైన మార్గంలోనికి ప్రవేశించి జీవితాన్ని భక్తికి సమర్పించి భక్తి మార్గములో క్షేమం పొందవలని దేవుని పేరట మనవి చేయుచున్నాను. అట్టి కృపను భాగ్యమును దేవుడు నీకు అనుగ్రహించి నేను దర్శించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమునందు మీరు మాకు అనుగ్రహించిన మీ వాక్యం కొరకు స్తోత్రాలు. కయీను వలె మా సొంత చిత్తమును నెరవేర్చుకొనకుండా మీ దారిలో మీ చిత్తాన్ని నెరవేర్చుచు మేము బ్రతుకుటకు సహాయం చేయమని అడుగుచున్నాం. మా మనవులు ఆలకించి అంగీకరించి మీ మాటలు వినుచున్న వారిని దర్శించి దీవించుదురని, కనికరమును చూపించమని, మహిమ ఘనత ప్రభావమును మీరు పొందుదురని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.